ఎప్పటినుంచో ఓ కళ తమ శాఖలో మంచి చోట పోస్టింగ్ కొట్టేయాలనే స్కెచ్. ఇంకేముంది, ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. అటు ఎక్సైజ్ శాఖలో ఇటు హెల్త్ డిపార్ట్మెంట్లో బదిలీల హడావిడి నడుస్తోందట. దీంతో గిట్టుబాటు అయ్యే చోట పోస్టింగ్ కోసం లాబియింగ్ షురూ చేశారట అధికారులు. తమ శాఖ ముఖ్య అధికారి వినకుంటే ఏకంగా సంబంధిత మంత్రి గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట ఉద్యోగులు. పోస్టింగ్ కోసం అంతగా ఆరాటం ఎందుకు? ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్లతో ఉండే ఆందాని ఏంటి? ఎక్సైజ్ హెల్త్ డిపార్ట్మెంట్లో బదిలీల హడావుడి, కోరుకున్న చోట పోస్టింగ్ కోసం లాబియింగ్, అబ్కారీలో ఆమ్దని ఉండటంతో జోరుగా పైరవీలు, ఆరోగ్య శాఖలో కీలక పోస్టు కోసం బేరాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలో రోజుకో వివాదం తెర మీదకొస్తోంది. కొద్ది నెలల క్రితం ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వర్సెస్ ఆ శాఖ మంత్రి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కు అదే జిల్లాలో పోస్టింగ్స్ ఇవ్వాలని, లేకుంటే బదిలీ చేయొద్దని బహిరంగ ఆదేశాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ ను ఎక్సైజ్ కమిషనర్ అగౌరవపరిచారని ఆస్పత్రిలో జాయిన్ కావడం సంచలనమైంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి జాయింట్ కమిషనర్ వరకు బదిలీల ప్రక్రియ కొత్త చర్చకు దారితీస్తుంది. ఇంకేముంది, ఇదే మంచి టైం అని ఉన్నతాధికారుల దృష్టిలో పడేందుకు అధికారులు పర్ఫార్మెన్స్ కు పని చెబుతున్నారట. ఇన్ని రోజుల్లో లేని ఆకస్మిక తనిఖీలు, దాడులు ఆబ్కారీ శాఖలో ఆసక్తికరంగా మారాయట. జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు హైదరాబాద్లో పోస్టింగ్ కోసం ఆరాటపడుతున్నారట. గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా తిష్టవేసిన వారు మళ్లీ ఇక్కడే పోస్టింగ్స్ ఇవ్వాలని కమిషనర్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నట్లు టాక్. కొద్దిమంది అధికారులు ఏకంగా సంబంధిత మంత్రి ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో పోస్టింగ్స్ కోసం తెగ పైరవీలు నడుస్తున్నాయట. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పోస్టుల కోసం జోరుగా లాబియింగ్ చేస్తున్నారట. జీహెచ్ఎంసీ పరిధిలో ఏళ్లకు ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగులు తమను ఇక్కడే కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన ఓ ఉన్నతాధికారి వ్యవహారానికి బదిలీల అంశమే ప్రధాన కారణమని ఉద్యోగుల సంఘాల నేతలు గొసగొసలు పెట్టుకుంటున్నారు. కోరిన పోస్టింగ్ ఇవ్వకుంటే కమిషనర్, మంత్రి పేషిని కూడా బద్నాం చేసేందుకు కొందరు ఉద్యోగులు వెనకాటం లేదట. అనుకున్న పోస్టు దక్కితే పనితీరుకు పట్టమని, లేదంటే కమిషనర్, మంత్రి కార్యాలయం మీద నెపన్నెట్టే ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందోనని వివరాలు సేకరిస్తోందట సీఎంఓ. ఎక్సైజ్ శాఖ కథ ఇలా ఉంటే, హెల్త్ డిపార్ట్మెంట్లో ఓ పెద్ద పోస్టు కోసం చిన్న కథ కాదు అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందట. కమిషనర్ స్థాయి అధికారి పదవీ కాలం నెలాఖరుకి ముగుస్తుండటంతో ఆ పదవి కోసం ఏకంగా పదుల సంఖ్యలో అధికారులు లాబియింగ్ చేస్తున్నారట. సంచుల మూటలు పట్టుకుని మరీ తిరుగుతున్నారట. తమకు పెద్ద పోస్ట్ ఇస్తానంటే ఎంతైనా ఇచ్చేందుకు వెనకాటం లేదట. ఇలా అటు ఎక్సైజ్ శాఖలో ఇటు హెల్త్ డిపార్ట్మెంట్లో బదిలీల వేళ చిత్ర విచిత్రమైన సీన్లు ఇంటర్నల్ డిస్కషన్ కు దారి తీస్తున్నాయి. పైసల్ కొట్టు, పోస్టు పట్టు అని నడుస్తున్న తెర వెనుక దందా ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.